వాక్యాన్ని చదువుకుందాం. మనందరికీ చాలా పరిచయమైన గ్రంథము ప్రసంగి గ్రంథము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమును బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొప్పదేవా, ఈ దినము ఆరాధించుటలో మీరు కృప చూపించారు. అయా, నీ దాసును నిలిపి మాకిచ్చిన శ్రేష్టమైన తలంపులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలో మేము ఉండవలసింది ఎలాగూ దేవుడు అయిన నీవు ఎంత రోషము గలవాడవో ఈ విషయాలు మేము గ్రహించి నీ వాక్య సత్యములో మేము ఆరాధించి నిన్ను ఘనపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. గొప్పదేవా, ఇంకా మా ప్రియుని దీవించండి, ఆశీర్వాదించండి, పలు స్థలాలు ఉపయోగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధించిన ప్రతి నీ బిడ్డను దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తిని మీరు దర్శించి కావలసిన ఆత్మీయత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, అల్పుడను బలహీనుడను భయముతో నిలబడి ఉండగా వాక్యము నీది, ప్రజలు నీవారు, నేను వట్టివాడుగా నిలబడి ఉండగా మీరు మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకుందురని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఎడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు కృపను బట్టి ఈ 18వ తారీఖు 3వ ప్రభు దినములు మనం అందరం చేరి ఆయన ఆరాధన చేయడానికి ప్రభు చూపిన గొప్ప కృప. ఎవరు ఇందులో అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలాగూ శరీర సంబంధంగా హెచ్చించారు, ఎలాంటి పని కలిగి జీవిస్తున్నారు, ఎంతటి వారైనా ప్రభువే ఈ పని మనకిచ్చి మనలను ఉపయోగిస్తున్నాడు. సంఘములో కుటుంబాల కొరకు అనేక పరిచర్యల కొరకు ఉపయోగిస్తున్నాడు దేవుడు. అందును బట్టి మనం దేవుణ్ణే ఘనపరచాలి కానీ మన యొక్క ఆ జీవితాలను మనం ఘనపరుచుకునే వారిగా ఉండకూడదు. అందుకే ఇక్కడ దేవుని వాక్యములో మనం చదువుకున్నాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకోవాలని ఎందుకు? ఇందాక ఆరాధనలో మనం విన్నాము, దేవుడు రోషము గల వాడు. మనకు లేదా రోషం? మనకు కూడా రోషం ఉంది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, నాకు ఎక్కిందంటేనా అంటుంటారు కొంతమంది. ఎక్కితే ఎవరినేం చేస్తావు, నీకే నష్టం, మనకే నష్టం. దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన రోషము గలవాడు. ఆయనకు వ్యతిరేకంగా ఏ కార్యము చేసినా, ఎలాంటి నడక నడిచినా ఆయన నెట్టి వేస్తాడు, ఆయన త్రోసి వేస్తాడు. ఆయనలో నీవు నిలకడగా ఉండలేవు. ఎందుకు? ఆయన రోషము గలవాడు కనుక మనం ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే ప్రమాదం వస్తుంది, జాగ్రత్త లేకపోతే నష్టపోతాం. అందుకే ప్రసంగి అంటున్నాడు, మహాజ్ఞాని సొలొమోను, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట
శ్రేష్టము. ఆరాధన చేస్తున్నా నీవు నేను బుద్ధిహీనత లేకుండా బుద్ధి కలిగిన వారిగా, భయము కలిగి దేవుడు రోషము గలవాడని మనం ఆరాధన చేయాలి. ఆరాధన అంటే చాలామంది రొట్టె రసమే కదా, ప్రక్క వాళ్ళు తింటున్నారు మనము తినాలి అని చాలామంది ఆలోచన చేస్తున్నారేమో, కానీ అలాగూ కాదు. జాగ్రత్తగా చేయాలి ఆరాధన, జాగ్రత్తగా చేయాలి, ఆషామాషాగా కాదు. జాగ్రత్తగా చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం గౌరవించే వారిగా ఉంటాం. ఈ సందర్భంలో మనం చూస్తే ఆయన జాగ్రత్త అని చెబుతున్నాడు. జాగ్రత్త లేకుండా ఆరాధన చేస్తే మనకి నష్టం వస్తుంది. అందుకే ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? నిర్గమకాండం 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువయ్యా. ఏమన్నాడు? 23వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నారు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినవలెను, ఆయనకు కోపం రేపవద్దు. ఆ తరువాత 22, అయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి చేసిన ఎడల నేను నీ శత్రువుకు శత్రువును, నీ విరోధికి విరోధినై ఉంటానని చెప్పాడు. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలి? సహోదరి సహోదరులమైన మనము ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. కొంతమంది వినరు, విన్నట్లే ఉంటారు కానీ వినరు. ఆలోచన చేయండి, ఉన్నట్లే ఉంటారు, కూర్చుంటారు కానీ మనసు ఎక్కడెక్కడో దేవులాడుతూ ఉంటుంది. విశ్వాసులమైన మనమే మన మనసు ప్రభువులో కేంద్రీకృతమై ఉండాలి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకు? వాక్యం వినకపోతే దేవుడు రోషము గలవాడు. చెప్పేవాడు జాగ్రత్తగా చెప్పాలి, చెప్పకపోతే నష్టం వస్తుంది. కనుక ఒక మాట అన్నాడు తిమోతికి రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఏమంటున్నాడు? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండుము అన్నాడు. ఎట్లుండాలంట మనం? నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి. తరువాత నువ్వు చెబుతున్నావు నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఏం చెబుతున్నావు? ఎలాగూ మాట్లాడుతున్నావు? ఎలాగూ పాడుతున్నావు? జాగ్రత్త కలిగి పాడుతున్నావా? ఆలోచన చేయని జాగ్రత్తే మనకు కావాల్సింది విశ్వాస జీవితంలో. నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి. తరువాత నీ బోధన గురించి, ఏదో బైబిల్ ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటాం అనుకుంటున్నారా? ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ప్రార్థనా జీవితము కలిగి జాగ్రత్తగా ఉండాలి. అట్లయితే నీవు అలాగూ మాట్లాడితే నిన్ను నీవు రక్షించుకొందువు, నీ బోధ నిన్ను వారిని రక్షించుకొందువు. గమనిస్తున్నారా? రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ జరిగేది ఒకేసారి పాపము నుండి జరిగేది. రెండవది ఏమిటట? ప్రమాదము నుండి తప్పించుకోగలవు. ఎందుకు? దేవుడు రోషము గలవాడు. అదే ఒక మాట మనం పట్టుకోవాలి. ఆయన రోషము గలవాడు కనుక రోషము కలిగిన దేవునికి ఎలాగూ నీవు సమీపంగా ఉన్నావు? నీ బోధ ఎలా ఉంది? నీవెలాగూ జీవిస్తున్నావు? ఎంతసేపు మాట్లాడేవని కాదు, ఎలాగూ మాట్లాడుతున్నావు మనం, ఎంత బోధ చేసేవని కాదు, నీవెలాంటి తత్వముతో చేస్తున్నావు, నీవెలాంటి మనస్తో నీవు దేవుని వాక్యాన్ని అందిస్తున్నావు. దేవుని వాక్యం మనకు ప్రశ్నిస్తుంది. గమనిస్తున్నారా? వాక్యం మనకెళ్ళి చూస్తుంది. కనుక వాక్యానుసారంగా మనం బోధించకపోతే వాక్యానుసారంగా జీవించి బోధించాలి. అదే జాగ్రత్త. అందుకే అన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని బోధించు. బుద్ధిహీనులా కాదు. ఎందుకంటే ఒకే ఒక మాట, ఆయన రోషము గలవాడు. జాగ్రత్త.
రోషము గలవాడు. ఆయన రోషము గలవాడు. రోషము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి చదువుకుందాం. 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నాడు? దినములు చెడ్డవి గనుక నీవు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకో. ఎలాగుండాలంట? అజ్ఞానుల వలె నడుచుకొనక. అజ్ఞానం పనికిరాదు. జ్ఞానము, దైవ జ్ఞానం అవసరం. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అన్నాడు. ఆ జ్ఞానం కాదు, దైవ జ్ఞానము. నీకున్న దేవుడిచ్చినటువంటి పరిధిలో నీవెలాంటి జాగ్రత్త కలిగి జీవిస్తున్నావు. బోధించలేకపోవచ్చు, పాడలేకపోవచ్చు, ప్రకటించలేకపోవచ్చు. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా జాగ్రత్తగా ఆరాధన చేయాలి. జాగ్రత్త లేకుండా ఈనాడు ఈ చెడ్డ దినాల్లో ఎంతోమంది వాలిపోతూ ఉన్నారు. ఆరాధన చేసేవారే, బోధించేవారే సేవకులు అనబడిన వారు ప్రియులారా నష్టపోతున్నారు. ఎందువల్ల? ఆయన జాగ్రత్తగా ఉండమని చెబుతుంటే జాగ్రత్త లేకుండా తన జీవితాలు నష్టపరుచుకున్న సౌండ్లు మనకు వినబడుతున్నాయి. అలాంటి సౌండ్ విశ్వాసికి రాకూడదు, ఎదుటి వారికి వినపడకూడదు. రోషము గల దేవుడని, రోషము కలిగిన దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభువు మనలను రక్షించాడు. మనం గొప్పవారిమనా, శ్రేష్ఠులమనా, భ్రష్టులము, దేనికి పనికిరాని వారిమి. ఈ స్థలములో నుంచోడానికి కూడా అధికారము లేని అభాగ్యులమైన మనకు దేవుడు మనకి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. ఏదో నాకు ఇచ్చాడని ఇక్కడ సంతోషంగా గర్వంగా నిలబడడం కాదు. జాగ్రత్తగా దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యము మనం జాగ్రత్తగా ప్రకటించే వారిగా ఉండాలని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినములు చెడ్డవి, ప్రతివారిని నష్టపెట్టే దినాలు ఇవి. చాలా ప్రమాదకరమైన దినాలు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎటు చూసినా ప్రమాదాలే మనకు అడ్డు వస్తున్నాయి. వీటన్నిటి నుండి మనం జాగ్రత్త పడాలి. మన పిల్లలను కూడా పంపిస్తూ మనం కొన్నిసార్లు చెబుతుంటాం, అయ్యా జాగ్రత్త, బండి మీద వెళుతున్నావు, జాగ్రత్త, ఏదైనా తేడా పడుతుందేమో జాగ్రత్తగా వెళ్ళమని చెబుతుంటాం. కొన్నిసార్లు జాగ్రత్త తప్పి తల్లిదండ్రుల మాటలు వినక, భార్య మాట వినక నష్టపోతూ ఉన్నారు. భర్త మాట వినక నష్టపోయే వ్యక్తులు ఉన్నారు. అట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు నడిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం తెస్తుంది. సామెతల గ్రంథములో 8వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చదువయ్యా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. వినండి, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు అన్నాడు. ఎట్లా కనుక్కుంటారంట? జాగ్రత్తగా వెదకాలి. వాక్యము చదువుతున్నావా? దినపాఠం ఉదయకాలము లేసి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేన్ని వెతుకుతున్నావు? ఎవరిని నేను ప్రశ్న వేయటం లేదు. మనమందరం కూడా ఎలాగూ ఎదుగుతున్నాం. దేవుని ఉదయకాలము లేవగానే ఏమి ఎదుగుతున్నావు? ముందు ఆయన నీతిని, రాజ్యమును వెదకాలి. ఆయన నీతి, రాజ్యం అంటే నీతి కలిగిన వాక్యమును చదవాలి, మోకరించి ప్రార్థన చేయాలి. ఆ తరువాత మన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమన్నాడు ఇక్కడ? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎంత గొప్ప మాట అండి ఇది! ప్రేమించడానికి అర్హత కలిగిన వారిమేనా మనము? ప్రేమకు అర్హత కలిగిన వారిమేనా? ఏ అర్హత లేని వారిమి, కానీ ఆయన్ను ప్రేమించయ్యా, నీవే నన్ను రక్షించావంటే ఆయన ప్రేమించువాడుగా ఉన్నాడు. రెండవ మాట ఏమన్నాడు?
నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కనుగొందురు అన్నాడు. ఆ తరువాత ఏమన్నాడు? ఔశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉన్నది. ఏముందట? ఔశ్వర్య ఘనతలు. ఔశ్వర్యము ఘనతనిచ్చేది ఆయన ప్రేమే, ఇంకెవరు కాదు. మన సొంత భక్తి కానీ మన స్వనీతి కార్యాలు కానీ దేనికి పనికిరావు. కనుక ఇక్కడ మనకు ఆలోచన చేస్తున్న మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల? ఆ మాట మర్చిపోకూడదు. దేవుడు రోషము గలవాడు, ఆయన రోషము గలవాడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మన కార్యాలు జాగ్రత్తగా కొనసాగించాలి. ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికప్పుడే మనం అభివృద్ధి పొందేవారిగా ఉండాలి. ఇందువల్ల ఆయన్ను ప్రేమించాలి, ఆయన వాక్యమును ప్రేమించాలి, ఆయన వాక్యానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే మనకు నష్టం వస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాలమందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఆయన మందిరానికి వచ్చిన మనము జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు కొంతమంది ప్రార్థనకి ఎలా వస్తుంటారంటే, ఏదో ఈరోజు ఆదివారం కనుక పోయి ఆ దేవుని సన్నిధిలో ఉండి వస్తే బాగుంటూ అనుకునేవారు చాలామంది ఉన్నారు. లోక సంబంధులైన వారు. ఆ సంఘాలు వేరు, మనం సత్యములో నడిచిన వారిని, సత్యవంతుడైన క్రీస్తుని అంబడించిన వారిని, అవి వేరు. సమస్తలు కలిగిన వారు ఉన్నారు, రకరకాలైనటువంటి తత్వం కలిగిన వారు ఉన్నారు. అలాగూ కాకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి జీవించాలి. జాగ్రత్త కలిగి ఉంటున్నామా? మంచిది. జాగ్రత్త లేకపోతే నేటి నుండైనా మనకు జాగ్రత్త అవసరం. జాగ్రత్తలు మన కుటుంబం మీద ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం. మనకు దేవుడిచ్చిన వృత్తిలో స్కూలుకు వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేక నీవు టీచర్ అయినా, లోకములో ఏ వృత్తి కలిగి జీవిస్తున్నా జాగ్రత్త లేకపోతే ఆ పనికి ఎవరు కూడా పాలు పొందేవారుగా ఉండరు. జాగ్రత్తగా చేస్తున్నారు అంటేనే అనేక మందికి నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు ఉంటావు. నీవు చేసే నీ పనిలో జాగ్రత్త ఉండాలి. దానికంటే ప్రాముఖ్యంగా ప్రభువుని ప్రేమించే దానిలో జాగ్రత్త ఉండాలి. ఈ రెండు లేకపోతే భూమి మీద మనకు విలువ లేదు. విశ్వాస జీవితంలో విలువ అవసరం. విశ్వాసకి ఎలా విలువ వస్తుంది? ఆయన్ని ప్రేమిస్తేనే. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా ఎదుకువారు నన్ను కనుక్కుంటారు. ఆయన కనుక్కుంటే ఏముందట? ఔశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి. ఔశ్వర్యం ఎక్కడొస్తుంది? స్థిరమైన కలిమి ఎక్కడ వస్తుంది? ఆయన దగ్గరే. కనుక ప్రియులారా, ఆయన దగ్గర ఎలా వస్తుందో మనం రెండు మాటలు చూసుకొని తరువాత మనం దేవుని వాక్యంలోనికి వద్దాం. చూడండి, 19వ కీర్తన 9వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. మన అంశంలోనికి వద్దాం. ఈ మాటలు ఎలా వస్తుందట? స్థిరమైన కలిమి ఎలా వస్తుంది అంటే ఇక్కడ చెబుతున్నాడు. ఏమన్నాడు? చదువయ్యా. 19వ కీర్తన 9వ వచనం. 19వ కీర్తన. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి ఎలాంటి అట? ఆ తరువాత అవి బంగారు కంటెను, విస్తారమైన మేలు బంగారు కంటెను, అవి కోరదగినవి. ఎలాంటివంటవి? విస్తారమైన మేలివి బంగారు కంటే కోరదగినది. ఎందువల్ల? ఆయన దేవుని మాటలు మనం వింటున్నా. 9వ వచనం మరొకసారి చదువయ్యా. ఏమన్నాడు? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుందండి. భయము అనేది ఉండాలి. గమనిస్తున్నారా? భయం ఎలా వస్తుంది? జాగ్రత్తలో వస్తుంది. భయము జాగ్రత్తలో వస్తుంది. జాగ్రత్త లేకపోతే భయము ఉండదు. భయం ఉంటేనే జాగ్రత్త వస్తుంది, జాగ్రత్త ఉంటేనే భయం వస్తుంది. ఈ రెండు కలిగి విశ్వాసి జీవించాలి. ఈ రెండు లేకపోతే మనకు ప్రమాదమే వస్తుంది. కనుక జాగ్రత్తగా విశ్వాస జీవితంలో నడుస్తున్న మనం జాగ్రత్తగా ఉండాలి అంటే
ఆయన యందు భయము పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా చేసి ప్రభువులో చక్కగా నడిపించేదిగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువయ్యా. 11వ అధ్యాయం 3వ వచనములో ఏమన్నాడు? 11వ అధ్యాయం, యెహోవా యందైన భయము అతనికి ఇంపైన సువాసన కలిగిస్తుంది. ఏ వాసన వస్తుందంట మనకి? యెహోవాకు భయపడితే ఇంపైన సువాసన, నీ భాషలో సువాసన వస్తుంది. నీ నడవలలో వాసన, దుర్వాసన కాదు, సువాసన కలిగి జీవించేవారిగా ఉండాలి. నీ భాష మాట్లాడుతుంటే ఎలా ఉంది? ప్రభువు యొక్క భాషగా ఉందా? లోక సంబంధమైన భాషగా ఉందా? కొంతమంది మాట్లాడతారు, ఎంత చదువుకున్నా వారికి భయము లేని భాష. ప్రభువులో ఎలా మాట్లాడాలి? నేర్చుకోవాలి. దేవుని వాక్యం చదువుతుంటే అర్థమవుతుంది. దేవుని వాక్యములో చాలా ఆనందకరం ఉంది, ఔశ్వర్యం ఉంది. యెహోవా యందైన భయము ఇంపైన, యెహోవాకు భయపడి ఇంపైన సువాసన కలిగిస్తుంది. ఆ జాగ్రత్తే ఇందులో వస్తుంది. జాగ్రత్త లేకపోతే నీ భాషలో సువాసన రాదు, పవిత్రత రాదు. పరిశుద్ధత రావాలి అంటే ఆయనకు భయపడాలి. అందుకే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటే ఆయన నిన్ను ఆశీర్వాదిస్తాడు. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎట్లా పడితే అట్లా, ఏ బోధ పడితే ఆ బోధలు వినేవారిగా మనం ఉండకూడదు. మేము మొట్టమొదట ప్రభువుని నమ్ముకున్నప్పుడు 1979వ సంవత్సరంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాం. ఏం అర్థం కాక వెళ్ళినప్పుడు, అన్ని సహవాసాలకు వెళ్ళినప్పుడు, తిమసంద్రంలో సభలు జరుగుతున్నాయి. అక్కడ లూకా గారు, రవిల్సన్ గారు, ఎస్ ఆనందం గారు, ప్రభుదాస్ గారు అక్కడ సభలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళి చూస్తే వారి యొక్క ప్రవర్తన, వారి వాక్య నడవడి, వారి విధానము, ఆ బాప్తిసాలు తీసుకొనుట, అవన్నీ చూసినప్పుడు మా సహోదరుడు భిక్షాల్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన అన్నాడు, జయరావు గారు, మనం దీనిలో ఇళ్లలో కలిసి ఉండటం మంచిది, మనకి ఎక్కడ దారి దొరకలేదు అన్నాడు. సరేనండి, అట్లే వెళ్దాము, మనకు బాగుంది ఇక్కడ. మన సహవాసంలో చేరాము. అప్పుడు ఆనందం గారిని పోయి అడిగినప్పుడు రాజారావు మన వారు చాలా కాలం ఆ గ్రామానికి వెళితే మనకు శాపకోడు ఇచ్చిన వాళ్ళు లేరు. మన వాళ్ళు ఏదో ప్రేరేపించబడి అడుగుతున్నారయ్యా, దయచేసి వెళ్ళి అక్కడ సహాయం చేయమన్నాడు. రాజారావు గారు మా సంఘానికి సహాయం చేసి సంఘాన్ని బలపరిచి బాప్తీసాలు ఇప్పించి 81వ సంవత్సరం ఏప్రిల్ నెల 25వ తారీఖు మొట్టమొదటి బాప్తీసం పొందినవాడు నేనే. మా గ్రామంలో సహవాసములో చేరి అక్కడి నుంచి ఆరాధన ప్రారంభించి, ప్రియులారా, చిన్నగా సంఘము ఈనాటికి కొనసాగుతూ ఉంది. సహవాసములో మనం ఏ సహవాసాన్ని పట్టుకోవాలి? సమస్తమును విచారించి మేలైన దానిని మనం చేపట్టాలి. కనుక విచారణ చేయాలి. ఏ బోధ పడితే ఆ బోధ వింటే గలిబిలైపోతారు. అందుకే పౌలు రాస్తున్నాడు ఒక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. దయచేసి ఒక మాట చదువుకుందాం, చూడండి, 2వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఏమన్నాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతను ఆచరించు వారి విషయమై. ఎవరి చేత జాగ్రత్తగా ఉండాలి? కుక్కలు అన్నాడు. రెండవ మాట ఏమన్నాడు? దుష్టులైన, అంటే కుక్కలకు పోల్చాడు. దుష్టులైన పనివారు ఉన్నారు, కానీ వాళ్ళు ఏ పనివారు అంట? వాక్యం చెబుతున్నారు. దుష్టులైన పనివారు ఎవరో కనిపెట్టాలి. మన ఇంటికి ఎవరిని పడితే వారిని రానివ్వకూడదు. ఎవరు పడితే వారు ప్రార్థన చేస్తామంటే వాళ్ళు రానివ్వకూడదు. పెద్దల ఆధ్వర్యములో పెద్దలు తీసుకుని వస్తారు. నీకు అవసరమైతే ఏదైనా పరిచర్య చేయాలన్నా, వారికి ఏదైనా సహాయం చేయాలి అంటే పెద్దలు ఉన్నారు. పెద్దల ఆధ్వర్యంలో రావాలి. నేను మీ ఇంటికి రావాలి అంటే, నేను కాదు ఇంకెవరైనా రావాలి అంటే, నా ఎంతటి నేను వచ్చి మీ దగ్గర ప్రార్థన చేస్తానంటే అది చెల్లదు. అలాంటి వారిని రానివ్వకూడదు.
పిలిచింది సంఘము, సంఘము ద్వారా మనం రావాలి. అదే జాగ్రత్త. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. రెండవది ఏమన్నాడు? దుష్టులైన కుక్కలు. దుష్టులైన పనివారిని దేనికి పోల్చాడు? కుక్కలకు పోల్చాడు. కుక్కలకు పోల్చాడండి. ఈ చేదన ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. అది ఆచరించే వారి విషయం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే మనల్ని గలిబిలి చేస్తారు. మన సహవాసం వేరు, మన పద్ధతి వేరు, మన నడవడి వేరు, మన కట్టడ వేరు, మన ఆరాధన వేరు, మన సమస్తము వేరు. అది చాలా నిక్కస్సుగా ఉంటుంది. నిక్కచ్చుగా అనుసరించని వారి సంగతి మనం ఏం చేయలేము. అనుసరించని వారు కూడా చాలామంది ఉన్నారు. బ్రదర్ అని పేరు పెట్టుకున్న వారు అనుసరించిన వారు చాలామంది ఉన్నారు. అనుసరించి నడుస్తున్న వారికి బోధ వర్తిస్తుంది, అనుసరించిన వారికి వర్తించదు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. వారు పనివారే కానీ వారి పని ఎలా ఉంటుందట? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మంచి నడవడిలో మన పెద్దలు నడుపుతున్నారు. అనేక మంది సేవకులను పిలిపించి వాక్యం వినిపిస్తున్నారు. ఈ సంతోషం ఇంకెక్కడ దొరుకుతుందండి? ఈ సంతోషము దొరకదు. స్థానిక సంఘములో ఉన్న పెద్దలు బోధిస్తున్నారు, సహోదరి మధ్య సహోదరులు బోధిస్తున్నారు. తరువాత ఇంక అనేక మంది సేవకులు మన గ్రామానికి వచ్చి, మన సంఘములకు వచ్చి బోధిస్తున్నారు. ఆ బోధను వినాలి, వదిలిపెట్టేవారిగా ఉండకూడదు. జాగ్రత్తగా వినాలి. ఎలాగ వినాలి? జాగ్రత్త. మన మందిరానికి వస్తుంది ఎందుకు? దేవుని మందిరమునకు పోవునప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు? దేవుడు రోషము గలవాడు, వదిలేవాడు కాదు. ఎవరినైనా వదలడు. బోధించేవారిని వదలడు, పాడేవారిని వదలడు, ప్రకటించేవారిని వదలడు, సామాన్యులను వదలడు. ఆరాధిస్తున్న మనందరినీ కూడా ఆయన మంచిగా ఉండాలి. నన్ను ప్రేమించాలి. ఆయన ప్రేమించుడంటే వాక్యమును ప్రేమించాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్య సత్యములో మనం నడిచేవారిగా ఉండాలి. నడుస్తున్నామా? వాక్య సత్యములో నడుస్తున్నామా? మనలను మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రాధాన్యత ఎంత మట్టుకు ఉండాలో దాన్ని గ్రహించాలి. దేవుని సన్నిధిలో మన స్థాయి ఏమిటి అని తెలుసుకోవాలి. స్థాయికి మించి మాట్లాడుతుంటారు కొంతమంది. స్థాయిలో మాట్లాడటం నేర్చుకోవాలి. స్థాయికి మించి కాదు, స్థాయికి మించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. వారి సంగతి మనకొద్దు. వారి బోధ కూడా దేనికి పనికిరాదు. వారు చేసిన మన సంఘానికి మేలు కాదు, ఏ వ్యక్తికి మేలు కాదు. కనుక స్థాయిలో ఉన్నవారు తన యొక్క హద్దు ఏమిటో, హద్దులో ఉన్న వారి యొక్క ఆ విధానం వేరుగా ఉంటుంది. ఆ నమ్రత, ఆ భాష, ఆ విధానం వేరుగా ఉంటుంది. అది మనం గ్రహించగలం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన గిఫ్టు. మన సహవాసంలో సోదరీలు కూడా అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ కూర్చొనేది వింటున్నారని కాదు, వారు చాలా బోధలు విని ఉంటారు. వారు అనుభవం గల వారు ఉంటారు. నిలిచి మాట్లాడలేకపోయినా వారి హృదయాల్లో ఎన్నో బోధలు ఇమిడి ఉన్నాయి. వారిని తక్కువ ఆలోచన చేయకూడదు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట చదువుకుందాం. చూడండి ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్ములను అధ్యక్షునిగా ఉంచను. ఆ యావత్మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎట్లా జాగ్రత్తగా ఉండాలంట? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. కాసేవారు, మేపేవారు, మేపేవారు మేము ఎట్లా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. కాసేవారు, దేవుడు అప్పగించిన సంఘాన్ని ఏదో వదిలేవారిగా ఉండకూడదు. జాగ్రత్త. సంఘముకు ఎవరి ద్వారా వాక్యం అందించాలి, ఈ సందర్భంలో ఎవరిని పిలవాలి, ఎవరి ద్వారా అందించాలి అని అనేక రీతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే కదండి సంఘము నిలిచింది.
పెద్దలకు ఆ యొక్క జాగ్రత్తలు ఉన్నవి కనుకనే సంఘములో ప్రతిదినం ఆత్మలు చేర్చబడుతున్నవి. అంటే ప్రతి సంవత్సరములో ఆత్మలు, నూతనాత్మలు చేర్చబడుతున్నవి అంటే జాగ్రత్తలు ఉన్నవి. నేనే మాట్లాడాలి, నేనే నిలవాలని కాదు. మనకంటే అనుభవం కలిగిన వారు క్రొత్తవాన్ని మనం తీసుకొని వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పాలి. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్మందను గూర్చు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. ఉన్నదా జాగ్రత్త? జాగ్రత్త లేకపోతే సాతానుడు కవళించుకొని తీసుకొని వెళతాడు. జాగ్రత్త ఉండాలి. అసలు మన దగ్గర ప్రార్థన ఉంటే సంఘం ఫలింపులోనికి వస్తుంది. ప్రార్థన లేదు. కొంతమంది సేవకులతో పరిచయం ఉంది. కొన్నిసార్లు పోయినప్పుడు వారు ప్రార్థన చేయరు. మరి ఎట్లా మాట్లాడుతున్నారు? వాక్యం వచ్చింది కనుక మాట్లాడుతున్నారు సభల్లో నిలిచి. దాని గుండా ఫలితమా, ప్రయోజనమా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మీ గ్రామానికి వస్తున్నాను అంటే, మీ సంఘానికి నేను వస్తున్నాను అంటే ఈరోజు ఏమందించాలి? ప్రభువా, ఎలాగో మాట్లాడాలి, వారికి ప్రయోజనకరం. నన్ను పిలుస్తున్నారు, ఇంత దూరం నుండి నేను ప్రయాణం చేస్తున్నాను. దేనికి? ఏదో వాడు పిలిచారని రావడం కాదు. నేను జాగ్రత్త ఉండాలి. ముందు నాకు జాగ్రత్తగా మనం ఉండి ప్రార్థనాపూర్వకంగా వస్తే కొంత మేలు కలుగుతుంది, కొంత ఆనందం వస్తుంది, విశ్వాసంలో చైతన్యం వస్తుంది, బలాభివృద్ధి పొందుతారు వాక్యము ద్వారా. మొదట నా దగ్గర ప్రార్థన లేకపోతే, నా దగ్గర వాక్య నడవడి లేకపోతే, వాక్యము చదవకపోతే మేలేముందండి? మేలు లేదు. దాని ద్వారా కీడే కానీ మేలు లేదు. ఆలోచన చేయండి. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఇది. ఎవరిది కాదు, ఎవరి సొమ్ము కాదు ఇది. కాకపోతే ఏంటంటే మన సంఘం అనుకుంటాం, అది వాడుక. అంతేగాని సంఘం ఎవరిది? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇది నతానీలు గారి సంఘము, ప్రభుదోసన సంఘము అంటారు. కానీ ఏంటంటే వాడికను బట్టి గుర్తింపు కొరకు. కానీ సంఘము ఏ వ్యక్తిది కాదు, వారిదే కదా, మనకెందుకు అనుకున్నారు. సంఘము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. వారు పనివారు, పని చేస్తున్నారు, నడిపిస్తున్నారు. వారు జాగ్రత్తగా నడిపిస్తున్నారు. నడిపించకపోతే దేవుడు ఏం చేస్తాడు? నెట్టి వేస్తాడు ఎవరినైనా. దేవుని సంఘమును సరిగ్గా నడిపించే ఆ వైఖరి నీలో లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ప్రక్కకు బాయాగి పనికిరావు అంటాడు. ఆదామును అన్నాడు కదా, తోటలో సరైన విధానములో నేలప్పుడు తోటలో నుండి బయటికి బహిష్కరించాడు. దేవుడు కేక వేసినప్పుడు ఏం సమాధానం ఇస్తున్నాడు? తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక నేను భయపడి దాక్కున్నానన్నాడు. 3వ అధ్యాయం 9వ వచనములో, ఆదామా ఎక్కడ ఉన్నావు? నీవేం చేస్తున్నావు? జాగ్రత్త తప్పావు, ప్రమాదములో పడ్డావు. 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దనని వృక్షఫలము తింటివి గనుక నీ గుండా నేల భూమి శపింపబడినది. ఆలోచన చేయండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువకూడదు. 1వ కీర్తనలో, పాపుల మార్గమును నిలువకూడదు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అవునండి, అలాంటి ధన్యత మనకు కావాలి అంటే భార్య మాట ఎంత మట్టుకు వినాలి? నీ కుటుంబ పరిధిలో విను. సంఘ పరిధిలోనికి, సంఘము క్రీస్తు ప్రభువు మాట మనం వినాలి. చాలా సంఘాలు నష్టపోయాయి. ఆమెను ముందు తెచ్చిపెట్టేవారు చాలామంది ఉన్నారు కనుక ఆ సంఘాలు నష్టపోయాయి. ఆ సంఘాలకి సరైన ఆత్మీయత లేదు. కానీ దేవుని మాట మనం వినాలి, దేవుని వాక్య సత్యములో మనం నడవాలి. అదే జాగ్రత్త. ఎందుకు? దేవుడు రోషము గలవాడు. దేవుడు రోషము గలవాడు కనుక ఆయన మన మీదకి ఆయన రోషం వచ్చింది అంటే మనం ఏమైపోతామో మనకు తెలుసు. వాక్యం చదువుతున్నాం కానీ అది ఆత్మీయంగా మనం అవలంబించడం లేదు, అనుసరించడం లేదనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కనుక జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యత.
హెబ్రీయులకు రాసిన పత్రికలో దయచేసి మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. చదువయ్యా. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఏ పూట? ఒక్క పూట కూడు. 1 సంవత్సరం కాదు, ఆ ఎర్రగా ఉన్నదాన్ని ఆశించాడు. కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి, కనుదృష్టి జాగ్రత్తగా ఉండాలి, ఆశించకూడదు. కంటిని జాగ్రత్తగా చూసుకొని కంటి చూపును జాగ్రత్తగా చూసుకోవాలి. నిలపలేకపోయాడు ఏశావు, నిలపలేకపోయాడు. దానికెళ్ళి చూశాడు, అది ఆశించాడు. ఆనాడు ఆయన ఆశించాడు, ఈనాడు మనమేం ఆశిస్తున్నాం? మనకున్న దానిలోనే మనం సర్దుబాటు చేసుకోవాలి. మనకున్న దానిలోనే మనం సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మనకు దేవుడు అప్పగించిన కుటుంబాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి, బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలి. మనకున్న ఆదాయములోనే మనము కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ఎవరో ఉన్నవారికి వెళ్ళి చూడకూడదు, ఉద్యోగస్తుడికి వెళ్ళి చూడకూడదు. మనకు దేవుడిచ్చిన కుటుంబం, మన కుటుంబంలో మనం ఎలాగుండాలి? వారికి వెళ్ళి మనం చూస్తే మనకు నష్టపోతాం. కానీ ఏశావు ఆయన వండుకున్న చిక్కుడుగాయల కొరకే ఆశించాడు. ఏం అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడైన ఏమైపోయాడంట? భ్రష్టుడైనను దానికి ఏం చేశాడు? ఆ భ్రష్టత్వానికి వ్యభిచారం అనే దాన్ని లింకు పెట్టాడు. ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. కనుక ఆశిస్తే ఏమవుతుందట? పాపమే. ఆశించకూడదు. ఒకరి సొమ్మును మనం ఆశించకూడదు, ఒకరికున్న వాహనాన్ని మనం ఆశించకూడదు, ఒకరికున్న గృహాన్ని మనం ఆశించకూడదు, ఒకరికున్న స్థితిని మనం ఆశించకూడదు. నీకు ఏ పరిధి ఉంది? నీవే పరిధిలో ఉన్నావు? కొన్నిసార్లు ప్రభుదాస్ అని అంటాడు, మన బోటోళ్ళకి ఆడ దొరుకుతాయి. మన బోటోళ్ళు అంటే ఆయనకు నన్ను పోలుస్తున్నాడు. మా ఊరిలో ఒక ఆమె, ఇప్పుడు కాదులేండి, దాదాపు 20 సంవత్సరాల క్రితంలో ఆమె అంటది, ఆమె తగ్గింపు జీవితం అండి, ప్రభువుని నమ్మకపోయిన ఆమె అనేది. మేము చేను దగ్గరికి వెళుతున్నాం, అరకదోలుకొని. మొన్న వెనకాల ఉన్నాడు ఆయన, అన్నాడు, ఆమె పేడకళ్ళు తీస్తుంది ఎద్దల దగ్గర. ఏమా రౌమ్మ గారు, రౌమ్మమ్మ, నువ్వు పేడకళ్ళు తీస్తున్నావు, జీతగాడిని ఒకడిని పెట్టుకోకూడదా? ఆమెకు 30 ఎకరాల పొలం ఉంది, కోటేశ్వరాలు. అయ్యా 2 ఏళ్ళు అడుగుతున్నారయ్యా సంవత్సరానికి, మన బోటోళ్ళ దగ్గర ఎక్కడుంటాయ్యా అంది. అంటే ఆమె ఎవరికి పోల్సింది? మాకు పోల్చుతుంటే ఆమె కేడా? మనకేదో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవి, ఆమె 50 ఎకరాలు ఆమె ఏముంటుంది? మన బోటోళ్ళు ఉంటుంది. కొన్నిసార్లు ఆ పదాలు కూడా ప్రభుదాసాన్ని వాడుతుంటాడు. అట్లా వాడబాకనా? నీకు నాకు సంబంధం లేదు. నీ స్థితి వేరు, నా పరిధి వేరు, నీ పరిధి వేరు. కొన్నిసార్లు అలాగూ వాడకూడదు. వారి స్థితిని బట్టి వారిని మనం గౌరవించాలి. ఎవరినైనా అలాగూ గౌరవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనము దేవునిలో ఎదుగుతాము. గమనిస్తున్నారా? ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నాడు ఆయన? ఒక్క పూట కూటి కొరకు ఏమమ్ముకున్నాడు? తన జ్యేష్ఠత్వ హక్కునే అమ్మేశాడు. ఆ తరువాత దాన్ని పొందగోరి ఆయన వల్ల గాక దేశదిమ్మరిగా వెళ్ళిపోయినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తరువాత అది ఎంత శ్రద్ధతో వెతికినానో అతనికి దొరకలేదు. ఏం దొరుకుతుందంటే పోగొట్టుకున్నాక ఒక విలువ. రాజారావు గారు అంటాడు, పెద్దలు దైవజనులు జ్ఞాపకం వస్తుంటారు నేను నిలబడ్డప్పుడు. వారు చెప్పిన మాటలు ఆయన అంటాడు, 40 సంవత్సరాలు నువ్వు ప్రభువులో ఉండి ఒక్క మాట జారితే ఒక దినము ఏమయ్యిద్దట? నీ విలువంతా ఎప్పటి నుంచి ఉన్న విలువ? 40 సంవత్సరాల నుండి ఉన్న విలువంతా పోయింది. పోగొట్టుకుంటున్నారు కొంతమంది సేవకులు, బోధ చేసేవారు. విలువ పోగొట్టుకోకూడదు. నీకు డబ్బు ఉంటే సంపాదించుకో, మంచిదే. నీకు ఏదున్నా సంపాదించుకో, విలువను పోగొట్టుకోకూడదు. ధనం వెచ్చితే ఏమిస్తుందట? ఆ మాట మనం అనకూడదు. గర్వం ఎక్కువ అవుతుంది. నా గర్వం రాకూడదు. ఏమున్నాడు? ఏమెంత ధనం గలవాడండి?
ఆయన లాంటి ధనవంతుడు ఎవరు లేరు. తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడు. ఆయన ఎప్పుడు కూడా గర్వించినవాడు కాదు, నోటి మాటతో కూడా పాపము చేయలేదు అని 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడి ఉంది. నోటి మాటతో కూడా, ఆ మాట చదువుతుంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది, భయమేస్తుంది. ఎన్నిసార్లు మనం నోరు జారుతున్నాం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎన్నిసార్లు ఇతరులు మాట్లాడకూడని మాట మాట్లాడుతున్నాం, జాగ్రత్త ఉందా? పెద్దల్ని ఎలాగో దూషిస్తున్నాం, సహోదరుల్ని ఎలాగో దూషిస్తున్నాం. ఒక్క మాట అన్నట్టుగే కదా మోషే వాగ్దాన దేశానికి పోలేకపోయాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే బండతో మాట్లాడయ్యా నీళ్ళు వస్తాయి అన్నాడు. ఆయన ఏం చేశాడు? బండను కొట్టాడు. అంతకు ముందు ఒక మాట అన్నాడు, ద్రోహులారా మీకు ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలా అంటే వారు ఇసుకిస్తూ ఉండగా దేవుని మాట మర్చిపోయాడు. మోషే ఏదో ఆయన పనికిరాని వాడని కాదు ఇక్కడ మనం ఆలోచన చేస్తుంది. వీళ్ళు తొందర పెడుతున్నప్పుడు ఏం చేశాడు? ఆ సహనాన్ని కోల్పోయి ద్రోహులారా మీకు ఈ కొరకు బండలోను నీళ్లు రప్పించాలని ఆ మాట దారాడు. రెండవది చేత్తో 2 సార్లు బండను కొట్టాడు. బండను కొట్టగానే నీళ్ళు వచ్చినాయా? రాలేదా? నీళ్ళు వచ్చినాయి. పశువులన్నీ సమృద్ధిగా వారి దాహము తీరింది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటే అయ్యా నా బిడ్డ పాస్ అయ్యాడయ్యా, నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందయ్యా అనుకుంటారు. మన బలహీనతను వదిలి, ఏ బలహీనత నీకుంది? మోషే బండను కొడితే నీళ్లు వచ్చినాయి కానీ ఆ తరువాత దేవుడు ఏమన్నాడు? 10వ వచనములో ఏమన్నాడు తెలుసా? మోషే మోషే, ఇశ్రాయేలు కన్నులు ఎదుట నా పరిశుద్ధతను నమ్ముకున్నట్లు నన్ను సన్మానించకపోతేవి కనుక నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశానికి అయ్యా క్షమించు ప్రభువా. ఇంకా క్షమించేది ఏమీ లేదయ్యా. 106వ కీర్తన 33వ వచనంలో అన్నాడు, ఆయన కాని మాట పలికాను. కీర్తనల గ్రంథములో కాని మాట, తన పెదవి నుండి కాని మాట పలికాడు. కాని మాట, మనం ఎన్నిసార్లు కాని మాటలు పలుకుతున్నాం? ఇవన్నీ దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే ఈ మాటలు మనకు వస్తున్నాం. అందుకే జాగ్రత్త అవసరం. జాగ్రత్తగా ఉన్నామా? జాగ్రత్త మీరుతున్నామా? ఎవరికి వారిమే జాగ్రత్తగా ఉండాలి. నేను బోధ చేస్తున్నా అన్నాడుగా, బోధ నిన్ను గూర్చియు నీ బోధను గూర్చి జాగ్రత్త. ఆలోచన చెయ్యి. జాగ్రత్త లేకుండా బోధిస్తే మనకు ప్రమాదం వస్తుంది. కనుక ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినేవారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువయ్యా. 12వ వచనంలో ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నా. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నుంచున్నానయ్యా, బాగానే మాట్లాడుతున్నాను, పడిపోతున్నారు. ఈనాడు పెట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు. ఏదో గొప్పగా నేను గొప్ప పని చేస్తున్నానని చూపించుకున్నవారు ప్రజలకు ఏం చేస్తున్నారు? ఈనాడు పడిపోతున్నారు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త. ఏ సహోదరి అయినా, సహోదరులైనా, దైవజనులైనా, పెద్దలైనా పేరు పెట్టుకొని తిరుగుతున్నా మనం విశ్వాసులమైన మనం నిలబడ్డాం ప్రభులో, ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రజలందరూ పని చేస్తూ ఉంటే ఇది మంచి సీజన్ పనికి. ప్రియులారా గమనించండి, వాళ్ళందరూ పనికి వెళితే మనం ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? మనం నిలుచున్నాం. నిలిపాడు ప్రభు మనలను. ఆయన కోరుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. ఆయన పిలుపులో మనం వచ్చాం. ఆయన పిలుపులో మనం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? నిలుచున్నామని తలంచుకొనువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త, మన జీవితాల్లో జాగ్రత్త. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని, ఆయన అగ్ని. జాగ్రత్త లేకపోతే కాల్చి వేస్తాడు. ఒకే ఒక మాటతో చెప్పాలి అంటే ఆ మాట మనం, ఈ 2 మాటలు మనం జోడు చేసుకొని మన జీవితాలు చక్కగా ముందుకి నడిచేవారిగా ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువయ్యా.
వారు అవిధేయత వలన వారు పడిపోనట్లుగా గాక మనం కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లు జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు. ఆ విశ్రాంతికి వెళ్ళాలి అంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే విశ్రాంతి పొందుతున్నారు అని మనం చనిపోయిన శవాల దగ్గర కొంతమంది మనం మాట్లాడుతుంటాం. ఆ విశ్రాంతికి వెళ్ళింది ఆమె. అయితే ఎట్లుంటే వెళ్ళాలి విశ్రాంతికి? పడిపోకుండా ఆ తలంపులు కలిగి మనం జీవించాలి. మనం కూడా చనిపోతాం ఎప్పుడో. మనం ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితం అంతా జాగ్రత్త. ఏదో కొన్ని రోజులు, కొంత సమయం కాదు. పాడే పాటలోనైనా, మరొకసారి చెబుతున్నాను, చదివే వాక్యములోనైనా, మాట్లాడే మాటలలోనైనా, ఆరాధించే ఆరాధికులలో ప్రతివారి అందరం బోధ చేయలేము. కొంతమంది కూర్చొని వింటుంటాం. మనకు జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యత. జాగ్రత్త ప్రాముఖ్యత. ఒక ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను సహోదరులను కూడా. ఆ రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనములో ఆ క్రెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలట ఆమె. పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడండి? ఆమె సాక్ష్యం చూడండి ఎలా ఉందో. క్రెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల ఆమెను గురించి సహాయం చేయాలని ఆమెను గురించి నేను సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండెను. అది సహాయురాలై ఉండెను అంటే సంఘ పరిచారకులు అంటే వాక్యం చెప్పిందనా? వాళ్ళు స్వార్థ యాత్రకు వెళ్ళొచ్చినప్పుడు ఆమె సొమ్మంతా ఖర్చు పెట్టి భోజనాలు సిద్ధపరిచి, వేడి వేడి ఆహారము సిద్ధపరిచి, బట్టలు శుభ్రం చేసి, వారి పడకలు సిద్ధపరిచి వారి కొరకు ఎంతో ప్రయాసపడిందట. పౌలు ఒక మాట చెప్పాడు అంటే ఇంకా దానికి తిరుగుందంటారా? ఆ సంఘములో ఒక పెద్ద చెప్పాడు అంటే ఆ పెద్దలకు కొంతమందికి విలువ లేదు. ఈయన మాట ఇదేమిటి? మనకు విలువ ఉందా? మన సంఘములో పెద్దలమైన సేవకులైన మన సంఘములో మనకి విలువ ఉందా? విలువ లేని సేవకులు ఉన్నారు, విలువ లేని పెద్దలు ఉన్నారు. సంఘములో ఒక నాయకత్వం, ఒకరు మాట్లాడంటే పౌలు సంఘాలు ఖండాల్లో తిరిగి సువార్తను ప్రకటించి అందరికీ నమ్మకంగా జాగ్రత్తగా ఉన్నవాడు. ఒకప్పుడు జాగ్రత్త లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాడే. కానీ నమ్ముకున్న తర్వాత ఏమైంది? ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. మనం కూడా రకరకాల తత్వం కలిగిన వారిమే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించి ఆయన మార్గములో మనం నడిపిస్తున్నాడు కనుక మనం జాగ్రత్త కలిగి జీవించే వారిగా ఉండాలి. కీర్తన గ్రంథం 39వ కీర్తన మనం ముగించుకుందాం. 1-2 మాటలు చదివి ముగిద్దాం. 39వ కీర్తన 1వ వచనంలో ఒక మాట చదువుకుందాం. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములు నేను జాగ్రత్తగా చూసుకొందును. బుద్ధిహీనుల ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. దావీదు అంటున్నాడండి, ఏమంటున్నాడు? నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను. నాలుగుతో పాపం ఉంటుందా? ఉంటుంది. అదే కదా మనం ఇంతవరకు చెప్పుకుంది. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా. నాలుగుతో పాపం ఉంటుంది. పాపపు మాటలు, ఎవరినైనా ఇతరులను దూషించుడు అనేది మంచిది కాదు. చేత అయితే చెప్పు, చేత కాకపోతే నీ మాట వినరనుకుంటే మౌనంగా ఉండి వారి కొరకు ప్రార్థన చేయడం అనేది విశ్వాస లక్షణం. అలాగూ కాకుండా వారికి ఇరిగి చెప్పడం అనేది అది విశ్వాస లక్షణము కాదు. మన జీవితాల్లో ప్రభువుకి నమ్మకంగా ఆయన ప్రేమించి జీవించే వారిగా ఉండాలి. అయితే నా నాలుకతో పాపము చేయకుండానట్లు దావీదు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. రెండో మాట ఏమన్నాడు? బుద్ధిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకోండి. అంటే సిక్కం అంటే సిక్కం పెట్టుకుంటాడా? రాజే అయినా అంటే సిక్కం పెట్టుకున్నంత బిర్రుగా నోరు మూసుకొని మౌనంగా ఉన్నాను అని దాని భావం. వారి ముందలు ఎత్తితే ముత్యాలు తీసుకెళ్ళి పందుల ముందలు ఎత్తి ఏమవుతాయి? అవి తొక్కుతాయి కాళ్ళ కిందేసి. కనుక ముత్యాలు లాంటివి దేవుని వాక్యం. చెబితే వింటారు, వినకపోతే మౌనంగా ప్రక్కకు సర్దుకోవటం మంచిది. నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఇక ఎంత చెప్పినా అది నిరాకారమే.
నిర్లక్ష్య స్వభావంతో ఉంటారు. కనుక మనం ఏం చేయాలి అంటే మన నోటికి చిక్కము ఉంచుకొని జాగ్రత్తగా అసలు ముందు మన నోటిని కాసుకోవాలి. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండాలి. కడపటిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువయ్యా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండుము అన్నాడు. ఎవరితో చెబుతుండే? యెహోషువ. మోషే వెళ్ళిపోయాడు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. మోషేకి తోడైనట్టు నేను నీకు తోడై ఉంటాను. కానీ ఏముండాలి నీ దగ్గర? జాగ్రత్త. దైవజనులు ఎంతోమంది పెద్దలు వెళ్ళిపోయారు. వారు తనువు చాలించి మనల్ని ప్రభువులోకి నడిపించినటువంటి దైవజనులు దేవదాస్ గారు, ఆనందం గారు, ప్రభుదాస్ గారు, డేవిడ్సన్ గారు, రాజారావు గారు, గొప్ప గొప్ప భక్తులు, వాక్యం కుమ్మరించినటువంటి భక్తులు అందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్దలు వెళ్ళిపోయారు చాలామంది. ఈ పరిధిలో మనం ఉన్నాం. కానీ వారికి తోడై ఉంటూ మీకును తోడై ఉంటాను. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నీకు అప్పగించిన జాగ్రత్తగా కాపాడుకోలేని వారు చాలామంది ఉన్నారు. కాపాడుకుంటేనే సంఘాలు నిలుస్తాయి. కాపాడుకుంటేనే సంఘాలు. ఇంతమంది మన మాట వింటున్నారు అంటే, ఒక మాట మీద నడుస్తున్నారు అంటే గొప్పతనమా? ఎవరికి ఏది చెప్పాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలాగూ ప్రార్థన చేయాలో, కోడికల విషయం ఎలాగూ ప్రకటించాలో ఎరిగి నడిపిస్తున్నారు. కనుక ఒక తాడు మీద వీరందరూ నడుస్తున్నారు. కనుక మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన భక్తిని బట్టి, మన ప్రార్థనా జీవితమును బట్టి వారు మన మాట వింటారు. లేకపోతే వాళ్ళు ఎందుకు వింటారండి? మన ఇంట్లో ఉన్న మన వాళ్ళే వినరు. వాళ్ళు ఎందుకు వింటున్నారు? గొప్ప గొప్ప వారు ఉన్నారు, కొద్దివారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, సంఘములో ఉద్యోగస్తులు ఉన్నారు, మరి వ్యవసాయదారుకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వారందరూ ఎందుకు వింటున్నారు మన మాట? మన దగ్గరే ఉండాలి, జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్తకు ముందు దేవుడు రోషం గలవాడు. ఆ జాగ్రత్త నీ దగ్గర లేకపోతే నేను నెట్టి అవతల వేస్తాడన్న సంగతిని ఎప్పుడు మర్చిపోకుండా ప్రభువులో మనం ముందుకు వెళ్ళాలి. అంత రోషము గల ప్రభువు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన ఆ ప్రభువు భ్రష్టులమైన మన కొరకు పరలోకము నుండి దిగివచ్చి మనందరి పాపము కొరకై సిలువలో ఆయన రక్తము కార్చినవాడు. ఆయన విలువైన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి 3వ దినమున తిరిగి లేచి మహిమకు వెళుతూ చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఒక కోణంలో చెప్పాడు. నేను వచ్చు వరకు, మీరు భూమి ఇడుచు వరకు నా మరణ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకము చేసుకోండి. అది జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎట్లుండాలి? జాగ్రత్తగా. నన్ను ఆరాధించేవారు జాగ్రత్తగా ఆరాధించి నన్ను కనుగొనేవారిగా ఉండాలని ఆయన హెచ్చరికన మాటలు మనం విన్నాము. కనుక మన జీవితాలు చక్కపరుచుకుంటూ ప్రభువులోనికి ముందుకు సాగాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఇనికిడులు దీవించి ఆశీర్వాదించి పాపిగా ఉన్నవారు రక్షణ పొందడానికి ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్.